నీవే యోగ్యుడవయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సముఖములో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈ రాత్రి ఈ 6వ రోజు సిద్ధపరిచినటువంటి వర్తమానం ఏమిటి అంటే, దేవుడు మిమ్ములను ఒక సూర్యుని వలె ఉంచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. చెప్పండి, ఎంతమంది ఆశపడుతున్నారు? సూర్యుని వలె ఉండాలి అనుకున్న వాళ్ళందరూ గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్పండి. మంచిది. ఆశతో విశ్వాసంతో మనము ఆమేనని చెప్పడం మంచిది. మన జీవితంలో దేవుడు అలాగా జరిగించునుగాక. ప్రియులారా, గమనించండి, సూర్యుని దేవుడు ఎందుకొరకు నియమించాడు? 136వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 136వ కీర్తన 8వ చరణం. 136వ కీర్తన 8వ చరణం. పగటిని నేలుటకు, చాలు, ఏలుటకు, అందరు చెప్పండి. సూర్యునికి దేవుడు ఎలాంటి అధికారం ఇచ్చాడు? ఏలుటకు, అందరు చెప్పండి. ఏలుటకు అధికారం దేవుడిచ్చాడు. నేను అంటాను, దేవుణ్ణి ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. దాని వెనుక ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, దేవుడు నిన్ను ఏలే వ్యక్తిగా ప్రభు చేయబోతూ ఉన్నాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే నాకు త్వరగా సర్పంచ్ పదవి వస్తుందేమో అని అనుకుంటున్నారా? లేక త్వరగా నేను ఎమ్మెల్యేను అవుదాం అనుకుంటున్నారా? నేను అంటాను, 1000 ఏండ్ల పరిపాలనలో నీవు ఒక ఎమ్మెల్యేగా నిలబడబోతున్నావు. చెప్పండి గట్టిగా, హుషారుగా, హల్లెలూయా. రాజులకు రారాజైన యేసయ్య 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద జరుగుతుంది. ఈ భూమి మీద నీకొక పదవిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఏలటం. స్తోత్రం చెప్పండి. ఆయన్ని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. వారికి కలిగే ఆధిక్యత ఏమిటి అంటే, ఒక రోజున నిన్ను దేవుడు ఏలే వ్యక్తిగా ఉంచుతాడు. నిన్ను దేవుడు ఏలే వ్యక్తిగా ఉంచాలి అంటే ఆయన్ని ప్రేమించాలి. మన దేవుణ్ణి ఎలాగ ప్రేమించగలవు నీవు? ఆయన్ని ఎలాగ ప్రేమించగలిగిన ఆత్మీయ జీవితము నీవు చేయగలవు? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా, ఈ రాత్రికాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములో సున్నతి జరిగించాలని కోరుకుంటున్నాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ప్రతి ఒక్కరి హృదయమునకు సున్నతి జరిగించునుగాక. ఆనాడు శరీర సంబంధమైన సున్నతి జరిగేది. శరీర సంబంధమైన సున్నతి మాత్రమే జరుగుతుండేది. మోషే కాలములో దేవుడు మాట్లాడుతున్నాడు, శరీరానికి కాదు సున్నతి కావలసింది, హృదయానికి సున్నతి జరగాలి. దేనికి సున్నతి జరగాలి? హృదయమునకు సున్నతి జరగాలి. ఎందుకు హృదయమునకు సున్నతి జరగాలంటే, ఇర్మియా 17:9 ఉన్నది కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎవరెవరు ఏ హృదయంతో ఉన్నారో ఎవరికి అర్థం కాదు. కనబడడానికి అందరూ బాగానే కనపడతారు, చూడ్డానికి అందరూ మంచిగానే కనపడతారు, కానీ ఎవరి హృదయం ఎలాగున్నదో తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ హృదయమునకు ఒక సున్నతి ఈ రాత్రి జరుగునుగాక, నీ హృదయమునకు ఒక మార్పు జరుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కొందరు హృదయాలలో కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు, కొందరు ఈర్ష్యతో ఉంటారు, కొందరు అసూయతో ఉంటారు, కొందరు ద్వేషంతో ఉంటారు. ఆ ఈర్ష్య, ద్వేషము, కపటము హృదయాలలో ఉన్నది ఎవరికి అర్థము కాదు. పైకి చూస్తే నవ్వుతూనే ఉంటారు. అదే దాన్ని వాక్యం అంటారు, పైన పటారం లోన
అందరు చెప్పాలి, పైన పటారం. కొందరు అలాగే ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ హృదయములో ఒక గొప్ప మార్పు జరుగునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి ఒక మార్పు జరగాలి నీ హృదయములో. నీ హృదయములో ఒక పశ్చాత్తాపం మొదలవ్వాలి. నీ హృదయములో ఒక గొప్ప విడుదల జరగాలి. ప్రియులారా గమనించండి, ఈ హృదయములో 13 రకాల బలహీనతలు ఉన్నాయి. 13 రకాల బలహీనతలు ఉన్నాయి. మార్కు సువార్త 7:21 మీరు తర్వాత చదువుకోండి. 13 రకాల బలహీనతలు ఉన్నాయి. దురాలోచన ఎవరికి అర్థం కాదు. లోపల ఉన్నటువంటి దురాలోచన ఎవరికి అర్థము కాదు. లోపల ఏ విషయంతో నిండి ఉన్నారో అర్థము కాదు. దేనితో ఏ మచ్చరముతో నిండుకొని ఉన్నారో అర్థము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ కడవరి కాలములో, ఈ కృపా కాలములో, ప్రభు త్వరగా వస్తున్న కాలములో నీ హృదయములో ఒక గొప్ప సున్నతి జరుగునుగాక. ఒక మార్పు ఈ రాత్రి నుంచే ప్రారంభమగునుగాక. నీ జీవితంలో ఒక నవనూతనమైన మార్పు జరుగునుగాక. చెప్పండి గట్టిగా హుషారుగా చేతులెత్తి హల్లెలూయా. నేను మార్పు చెందుదునుగాక. నా హృదయంలో ఒక గొప్ప మార్పు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయమును దర్శించునుగాక. నా హృదయంలో దాగి ఉన్న ప్రతి మలినమును తొలగించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో దాగి ఉన్న ప్రతి కల్మషమును కడిగి పరిశుద్ధపరచునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ హృదయంలో ఏముందో అది సరి చేసుకోవడానికి ఇష్టపడండి. సమయము మనకు లేదు. ప్రభు త్వరగా వస్తున్నాడు. ప్రభు త్వరగా ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. ప్రాణప్రియుడుగా, పెళ్లి కుమారుడుగా ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూచువారముగా ఉండాలంటే హృదయంలో ఒక సున్నతి జరగాలి. శరీరానికి కాదు. ఈరోజు శరీర డెకరేషన్లు ఎక్కువైపోయాయి, కానీ లోపల డెకరేషన్లు తక్కువైపోయినాయి. హల్లెలూయా చెప్దాం అందరం గట్టిగా హల్లెలూయా. శరీరానికైతే డెకరేషన్లు మామూలుగా చేయట్లేదు. సెంటు కొడుతున్నారు, పౌడర్ కొడుతున్నారు, రంగులు వేస్తున్నారు. వీటికి మాత్రం తక్కువ లేదు. వీటికి మాత్రం తక్కువ లేదు. కానీ హృదయానికి మార్పు అనేది ఉన్నదా? ఒకసారి ఆలోచించామా? ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీ హృదయంలో ఒక గొప్ప మార్పు జరుగుట కొరకే ఉపవాస కూడికలను పరిశుద్ధాత్మ దేవుడు తన దైవ జనులను ప్రేరేపించి ఏర్పాటు చేసి ఉన్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. ఒకరోజు ఇజ్రాయేలీయులకి మొదటి సౌలు రాజుగా ఉన్న ఆయన్ని తొలగించి దేవుడు ఇంకొక వ్యక్తిని ఎన్నుకోవాలని ఆశించాడు. బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలో దైవజనుడైనటువంటి సమూయేలు ప్రవక్తని యెషయా ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సౌలు రాజుని నేను తొలగిస్తున్నాను, అతనికి బదులుగా నేను ఇంకొక వ్యక్తిని ఎన్నుకుంటున్నాను. కనుక సమూయేలు ప్రవక్తని దేవుడు పిలిచి యెషయా ఇంటికి పంపించాడు. యెషయా ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా, నీ ఇంట్లో ఎంతమంది నీకు కుమారులు ఉన్నారు అంటే తనకున్నటువంటి కుమారులని 7 మాత్రం పిలిపించాడు. కానీ తనకున్నటువంటి ఎంతమంది కుమారులు? 8 మంది. ఎంతమంది అండి? అందరు చెప్పాలి. 8 మంది. అయితే 7 మాత్రమే పిలిచాడు. ఎందుకంటే 7 మాత్రమే అర్హులు, 7 మాత్రమే యోగ్యులు అని వారి తల్లిదండ్రులు తలంచారు. ఇక ఆఖరి వాడున్నాడు, కడవరి వాడు ఉన్నాడు. ఇతడు మాత్రం యోగ్యుడు కాదు, ఇతడు మాత్రము దేనికి అర్హుడు కాదన్నట్లుగానే వారి తల్లిదండ్రులు చూస్తూ వచ్చారు. కానీ ఈ సమూయేలు ప్రవక్త వెళ్ళగానే వెంటనే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కుమారుణ్ణి అభిషేకం చేయడానికి చేతులు చాపాడు.
తైలపు బొడ్డుని తీసుకొని తైలము పోయబోతున్న సమయంలో దేవుడు అంటున్నాడు, పై రూపమును నీవు లక్ష్య పెడుతున్నావు, కానీ నేను మాత్రం హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడను. తను కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు శామ్యూయల్ ప్రవక్తకు కూడా అతని హృదయం ఎలా ఉన్నదో తెలియలేదు. అర్థమవుతుందండి? ఇప్పుడు పాస్టర్లుగా మాకు కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి మీరు ఏ హృదయాలతో ఇక్కడికి వస్తున్నారో అర్థం కాదు. ఎలాంటి హృదయాలతో దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నారో అర్థం కాదు. ఎలాంటి హృదయంతో ఇక్కడ మందిరంలో అడుగు పెడుతున్నారో తెలియదు. కానీ ఆనాడు శామ్యూయల్ ప్రవక్త తనకి అర్థం కాలేదు. ఎత్తుగా ఉన్నాడు, బాగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఇతడు సరిపోయినవాడు, సౌలు తర్వాత ఇతను ఇజ్రాయిల్ని పరిపాలించడానికి సరిపోయిన వాడని అభిషేకం చేయబోతుంటే దేవుడు అంటాడు, పై రూపమును నీవు లక్ష్య పెట్టుతున్నావు. నేను పై రూపమును లక్ష్య పెట్టే దేవుడును కాదు. చూడండి, ఆ వచనం ఒకసారి చదవండి. శామ్యూయల్ గ్రంథం, మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి అమ్మ. అయితే సమూయేలు యెహోవాతో ఇలాగూ సెలవిచ్చెను, అతని పై రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరూ హుషారుగా గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. ఇప్పుడు హృదయానికి సున్నతి జరిగినటువంటి వారు ఆ ఇంట్లో 7 యోగ్యులు కాదు. 7 హృదయ సున్నతి జరగలేదు. 7 ఏం జరగలేదు? ఆ ఇంట్లో ఉన్న 7 హృదయ సున్నతి సర్లే, మొదటివాడు కాదన్నాడు దేవుడు. రెండవ వ్యక్తిని కూడా అలాగే చెయ్యి, తైలపు బుడ్డు తీసుకొని అభిషేకం చేయబోతున్నాడు, అతను కాదన్నాడు. అలాగే 3వ వ్యక్తితో అలాగే దేవుడు చెప్పాడు. అందరూ అయిపోయారు. శామ్యూయల్కి ఏం అర్థం కాలేదు. అందరూ అయిపోయారు కదా, ఇంకెవరున్నారు? ఇంకా తల్లిదండ్రులు అడిగాడు, ఇంకెవరైనా ఉన్నారా నీ కుమారులు? అయ్యా, కడవరి సారివాడు ఉన్నాడు, ఆఖరివాడు ఉన్నాడు. ఎవరున్నారు? బాబు పిలిపించండి, అతను గొర్రెలను కాయిచున్నాడు, పిలిపించండి. దావీదును పిలిపించారు. దావీదు పిలిపించిన వెంటనే ఆ ఇంట్లో అడుగు పెట్టగానే, ఇతడు నా హృదయానుసారుడు, ఇతన్ని నేను కోరుకున్నాను. చెప్పండి చేతులెత్తి గట్టిగా హుషారుగా హల్లెలూయా. నా హృదయానుసారుడు. దావీదుకు దేవుని హృదయం ఎలాగ ఉందో దావీదు హృదయం కూడా అలాగే ఉంది. అందుకే అంటున్నాడు దేవుడు, నా హృదయానుసారుడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుడు ఎన్నుకోవడానికి, ఏలుబడి చేయడానికి ఎవరిని కోరుకున్నాడు అంటే హృదయానుసారుడైన దావీదుని. హృదయ సున్నతి జరిగినటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలులని సౌలు రాజు తర్వాత ఏలికగా దేవుడు నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అన్నాను, దేవుణ్ణి ప్రేమించువారు ఎవరు అంటే హృదయ సున్నతి జరిగిన వారు. ఏ సున్నతి జరిగిన వారు? దేవుని ప్రేమించిన వారు ఎవరండి? హృదయ సున్నతి జరిగినటువంటి వారు. నేను దేవుని ప్రేమిస్తున్నానంటే సరిపోదు, నోటి మాటలతో చెప్తే సరిపోదు, నీ హృదయంలో ఒక సున్నతి జరిగి ఉండాలి. ఇప్పుడు దావీదు హృదయం ఎలా ఉంది అంటే సున్నతి జరిగిన హృదయములాగా ఉన్నది. దేవుని హృదయం ఎలాగ ఉందో దావీదు హృదయం కూడా అలాగే ఉన్నది. అంటే దావీదు హృదయము ఇప్పుడు సున్నతి జరిగిన హృదయములాగా ఉన్నది. అందుకే దావీదును దేవుడు ఒక ఏలికగా ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు నిలువబెట్టాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయానుసారుడు. ఈరోజు నా ప్రియులారా, ఈరోజు దేవుని హృదయంలాగా మన హృదయం ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. దావీదు హృదయం అలాగా ఉన్నదంట. దావీదు హృదయం అలాగా మారడానికి గల కారణం ఏమిటి అంటే ఉదయం మొరుపెట్టుకునేవాడు, మధ్యాహ్నం మొరుపెట్టేవాడు, సాయంకాలం కూడా దేవుని సన్నిధిలో
మొరపెట్టుకునేవాడు. అంటే దావీదు హృదయం దేవుని హృదయంలాగా మారడం అంటే అది అంత మామూలు విషయం కాదండి. వెంటనే మనకు వచ్చేస్తుంది హృదయం, మామూలు విషయం కాదు. దావీదు గొర్రెలను కాయుచున్నప్పుడు దేవునికి ఆయనకున్న సంబంధము ఎలాంటిదో ఆలోచించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు తను ఒంటరిగా ఉన్నాను అని మరిచిపోయాడు. ఎప్పుడు దేవుడు తనతో ఉన్న సంబంధాన్ని గురించే ఎప్పుడు తను కీర్తనలు రాసుకునేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. నేను నా దేవుడు ఉన్నాడు. ఏమనుకునేవాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి, నా కాపరి ఇక నాకిలేమి కలగదు. గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను దేనికి భయపడను, నువ్వు నాకు తోడయ్యుందు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. ఇంకెప్పుడు దేవునికి తనకు సంబంధము తప్ప వేరే సంబంధం లేదు. మనకి ఎన్నో సంబంధాలు ఉంటాయి. ఒక్క ఆదివారం దేవుని సన్నిధిలో వస్తే ఆ కాసేపే దేవునితో సంబంధం. ఇక ఈ ఆరాధన లేక ఈ మందిరాన్ని విడిచిపోయిన తర్వాత ఇంకెన్ని సంబంధాలు పెట్టుకుంటామో మనం. చెప్పండి గట్టిగా, హుషారుగా హల్లెలూయా కదా. ఎన్ని సంబంధాలు మనం కలిగి ఉంటామో, ఎన్ని సంబంధాలు పెట్టుకుంటామో. కానీ దావీదు తన గొర్రెలను కాయుచున్నప్పుడు దేవునికి తనకే సంబంధం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవునితో మనము ఈ 40 దినాల ఉపవాస పండుగలలో మనము సంబంధము కలిగి ఉన్నాము కనుక దేవుడు నిశ్చయముగా ఖచ్చితంగా నీ హృదయము దేవుని హృదయములాగా మారునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. హుషారు చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దావీదును దేవుడు ఏలే వ్యక్తిగా ఉంచాడు. 7 అన్నయ్యల్ని దేవుడు ఉంచలేదే. దావీదు కంటే మంచి టాలెంట్ కలిగిన వారు, సైన్యములో ఒక సైనికులుగా ఉన్నవారు, యుద్ధములో సైనికులుగా ఉన్నవారు, అన్ని టాలెంట్లు అన్ని రంగాలలో ఆరితేరిన వారు. కానీ దావీదు దేనిలో ఆరితేరలేదు. కానీ దావీదు దేవుని హృదయములు కలిగి ఆరితేరినవాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేంట్లో ఆరితేరినవాడు దావీదు? దేవుని హృదయము కలిగిన వాటిలో ఆరితేరినవాడు. చెప్పండి గట్టిగా, హుషారుగా హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సముఖంలో దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని సన్నిధిలో దావీదును దేవుడు ఒక ఏలికగా దేవుడు ఉంచాడు. ఇజ్రాయేలుని 40 సంవత్సరాలు పరిపాలన చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎన్ని సంవత్సరాలండి? దేవునికి మహిమ కలుగునుగాక. 40 సంవత్సరాలు ఇజ్రాయేలులని పరిపాలించడానికి దేవుడు ఒక ఏలికగా ఆనాడు ఉంచాడు. నేనంటాను, ఆ ఏలిక మనకు 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అక్షరానుసారంగా ఇజ్రాయెల్ని పరిపాలించాడు ఆనాడు. మనమైతే 1000 ఏండ్ల పరిపాలనలో మనము ఏలికగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ హృదయం కలిగి ఉండాలి మనం? దేవుని హృదయం కావాలని ఆక్రందన చేయాలి. ఉపవాస పండుగలో, ప్రభువా నీ హృదయం నాకు ఇవ్వండి, నీ హృదయం నాకు ఇవ్వండి, నీ హృదయానుసారుడిగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను. ఇక లోక సంబంధమైన హృదయం కాదయ్యా, మోసకరమైన హృదయంతో కాదయ్యా, ఘోరమైన వ్యాధితో కాదయ్యా. నా హృదయం మార్చండి, నా హృదయాన్ని మార్చండి, నా హృదయాన్ని పరిపూర్ణంగా మార్చండి. నా హృదయంలో ఒక గొప్ప మార్పును జరిగించండి, నా హృదయంలో ఒక గొప్ప విడుదలను జరిగించండి. ఆయాసకరమైనది నా హృదయంలో ఏది ఉన్నదో తొలగించండి. ఉపవాస పండుగలలో నీ హృదయంలో ఒక శుద్ధీకరణ జరగాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది జరగాలి. కార్యం చేయి ప్రభువా, కార్యం చేయి ప్రభువా. అయ్యా నా అప్పుల్ని విడిపించు, నా రోగాలు విడిపించు, నా సమస్యలు విడిపిడి. దీనికంటే ముందు ఏది జరగాలి? అందరూ చెప్పాలి. అమ్మా ఏం జరగాలి? హృదయంలో మార్పు జరగాలి. మారిందా? నీకు తెలుసు. నీ హృదయం ఎలా ఉందో నీకు తెలుసు. ఇక్కడున్న వాళ్ళ హృదయం ఎవరికి తెలియదు. ఏ హృదయంతో ఉన్నావు ఎవరికి తెలుసు? ఎవరు ఏ హృదయంతో కలిగి ఉన్నారో ఎవరికి అర్థము కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మాత్రమే చెప్పగలడు. నతానీయుల్ని చూచి ఇతని యందు ఏ కపటము లేదని దేవుడు మాత్రమే చెప్పగలడు. మేము కూడా చెప్పలేం.
ఎవరు ఏ హృదయంతో నిండి ఉన్నారో ఎవరికి అర్థం కాదు. మరి ఆనాడు సమూయేలు ప్రవక్తకే తెలియలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చూస్తున్నాడన్న ఆలోచనలో మనం బ్రతకాలి. మనుషులు చూడకపోవచ్చు, మనుషుల కళ్ళు కప్పి తిరిగి బ్రతకవచ్చు, కానీ దేవుని దృష్టి నుండి నీవు తొలగించుకోలేవు. దేవుని కన్ను దృష్టి నుండి ఏమాత్రం తప్పించుకోలేవు సుమా. నీ ఆత్మీయ జీవితంలో, నీ హృదయములో ఒక గొప్ప మార్పు జరగడానికి ప్రభు పాదాల దగ్గర నీవు గోజాడుదువుగాక. ఈ ఉపవాస పండుగలలో అలాంటి కార్యము జరుగునుగాక. ఈ రాత్రి ఒక కన్నీళ్లతో నీ హృదయంలో నుండి ఒక గొప్ప మార్పు జరుగునుగాక. నీ హృదయంలో నుండి నీళ్లు చేది నీవు ఈ రాత్రి నీ హృదయంలో ఒక పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు నీవు నిలబడుదువుగాక. చెప్పండి, హుషారుగా చెప్పండి. ఎంత మీరు హుషారుగా చెప్తే అంత కార్య పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు ఆశపడిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో మార్పు జరిగించబోతున్నాడు. చెప్పండి హుషారు గట్టిగా హల్లెలూయా. ఎంత మాత్రం నిరుత్సాహం రాకూడదు. నువ్వు ఆశపడాలి, ప్రభువా నా హృదయంలో మార్పు జరిగించండి, నా హృదయంలో ఒక గొప్ప మార్పును తీసుకురండి, పరిశుద్ధాత్ముడా నా హృదయాన్ని కదిలించండి, నా హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రతి మోసకరమైన దాన్ని విడిపించండి. నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, మనుషుల కళ్ళు కప్పి బ్రతకవచ్చేమో, కానీ ప్రభువా నీ నుండి నేను వేరు, నిన్ను మోసగించలేను. నా బ్రతుకును మార్చండి, నా జీవితాన్ని మార్చండి, నా హృదయాన్ని మార్చండి. పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి దిగిరండి, ఈ రాత్రి దిగిరండి, ఈ రాత్రి దిగిరండి, ఈ రాత్రి దిగిరండి, బలముగా దిగిరండి, అగ్ని అభిషేకముతో దిగిరండి. నాలో ఉన్న కల్మషాన్ని కడిగివేయండి, నాలో ఉన్న ప్రతి అహంకారాన్ని తొలగించండి, నాలో ఉన్న ప్రతి కపటమును తొలగించండి, నాలో ఉన్న అసూయను తొలగించండి, నాలో ఉన్న మత్సరమును తొలగించండి. పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి బలముగా నాలోనికి దిగివచ్చి ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హుషారుగా చేతులెత్తి ఊపుతూ అలాగా గట్టిగా చెప్పండి. ఈ రాత్రి మన హృదయాలలో మార్పు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించునుగాక. ఆశతో అలాగా రెండు చేతులు ఎత్తి ఊపుతూ చెప్పండి, రెండు చేతులు ఊపండి. మీరు ఆశపడితే దేవుడు జరిగిస్తాడు, లేకపోతే ఆయన మీ హృదయాల్లో మార్పు జరిగించలేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అల్లాడుచూ ఉన్నాడు. ఆనాడు జలముల మీద ఆత్మ అల్లాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద అల్లాడుచూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి బలముగా కార్యం జరుగునుగాక. ఈ 40 దినాల ఉపవాస పండుగలలో దేవుడు ఒక బలమైన కార్యాలు జరిగించునుగాక, ఒక గొప్ప మార్పు జరుగునుగాక, ఒక గొప్ప విడుదల జరుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. చూడండి, మరొక మాట కూడా చదువుకుందాం. 97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన 10వ చరణం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకోండి. చాలండి. రెండో విషయం ఏమిటంటే, దేవుని ప్రేమించేవారు చేసే పని ఏమిటంటే చెడుతనమును అసహించుకుంటారు. ఏం అసహించుకుంటారు చెప్పాలి అంటే, మనుష్యులను కాదు, వినండి, మనుష్యులను కాదు, వారిలో ఉన్న చెడుతనమును అసహించుకుంటారు. చాలామంది మనుషులు చేసే చెడుతనాన్ని చూసి చాలాసార్లు మనం ముఖం మీద ఉమ్మి వేస్తాం, లేక రకరకాలుగా వాళ్ళని మనము హేళన చేస్తూ ఉంటాం. అది కాదు, వారిలో ఉన్న చెడుతనాన్ని మనం కూడా ఏం చేయాలి? అసహించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన దైనందిన జీవితంలో చెడుతనాన్ని మనము అసహించుకుంటే దేవుని నిజంగా మనం ప్రేమించినట్లే. చాలామంది చెడుతనాన్ని అసహించుకోరు, చెడుతనాన్ని ప్రీతిగా భావించే వాళ్ళు ఉన్నారు, చెడుతనాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఒక సందర్భంలో జరిగిన విషయం ఏమిటంటే, ఒక చిన్న పిల్లవాడిని వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకున్నది. ఒక చిన్న పిల్లవాడిని వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకున్నది. ఆ చిన్న పిల్లవాడు ఏమంటున్నాడంటే, ఆలోచించండి,
ఆమెని బూతులు తిడుతున్నాడు. ఏం తిడుతున్నాడు? బూతులు తిడుతున్నాడు. ఆమె నవ్వుకుంటుంది. ఏం చేస్తుందండి? నవ్వుకుంటుంది. ఆ చిన్న పిల్లవాడు నీ 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 అనగానే ఆమె ఎంతగానో సంబరపడిపోతుంది. ఏమవుతుంది? సంబరపడిపోతుంది. ఆమె ఆ చిన్న పిల్లవాడు తిట్టినందుకు ఆమె ఏమవుతుంది అంటే సంబరపడిపోతుంది. వీడు నన్ను ఇలాగ తిట్టేస్తున్నాడని. అంటే అది ఆ చెడుతనం కాదు. చెడుతనాన్ని అసహించుకోకుండా ఆమె నమ్ముకుంటుంది. ఆలోచించండి, కొన్నిసార్లు కొందరు చెడుతనాన్ని అసహించుకునే విషయంలో కొందరు నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు, నిర్లక్ష్య ధోరణిలో సాగుతున్నారు. దేవుని సన్నిధిలో ప్రతి చెడుతనాన్ని అసహించుకోవాలి. కొందరు స్త్రీలు సీరియల్స్కి ఆకర్షితులైపోయారు. దేనికి ఆకర్షితులైపోయారు? అందుకే స్త్రీలు సీరియల్ అని పేరు పెట్టబడింది. సిసి సరిపోయింది కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. పురుషులు చాలామంది సీరియల్స్ ఎవరు చూడరు. పురుషులు చూస్తారండి? అందరు చెప్పండి, చూస్తారా? పురుషులు ఎవరు నాకు తెలిసి చూడరు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ వాళ్ళు కూడా పురుషులు ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళు కూడా స్త్రీలు అయి ఉండాలి. చేతులు ఎత్తండి గట్టిగా, హుషారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హుషారుగా హల్లెలూయా. చేతులు ఎత్తుదాం గట్టిగా హల్లెలూయా. కొంతమంది డైలీ సీరియల్ చూస్తుంటారు. ఇక ఈ అన్నమైన తినడం మానేస్తారు కానీ సీరియల్ చూడకుండా. ఏముందో మరి నాకు తెలియదు, అందులో ఏముందో నాకు తెలియదు, దాంట్లో ఏ ఆనందం ఉందో నాకు తెలియదు. దాంట్లో ఉన్నదంతా చెడుతనమే, దాంట్లో ఏ మంచితనము లేదు. సీరియల్స్లో ఏ మంచితనం ఉందండి? లేదు. సినిమాలో ఏ మంచితనం ఉందండి? సి అంటే సిగ్గులేనిది, నీ అంటే నీచమైనది, మా అంటే సిగ్గులేనిది, నీచమైన దాన్ని, మానవత్వము లేని దాన్ని ఈరోజు ఎందరో ఆకర్షితులైపోతున్నారు. ఆ చెడుతనాన్ని ఈరోజు అసహించుకోలేకపోతున్నారు. ప్రియులారా ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రతి సీరియల్స్ నుంచి స్త్రీలు విడుదల పొందుదురుగాక. సినిమాల నుండి ప్రతి ఒక్కరు విడుదల పొందుదురుగాక. ఆ బంధకాల నుంచి నా దేవుడు విడిపించునుగాక. దాని మీద అసహ్యాన్ని కలిగించునుగాక. చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమిస్తున్నాను అండి అంటాం. మరి ఆ బలహీనత, ఆ చెడుతనాన్ని మనం అసహించుకోకుండా దేవుని ప్రేమించిన వారం ఎలా అవుతాం? సెల్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక పని పాట లేకపోతే సెల్ ఫోనే మన చేతిలో ఉండేది. పని పాట లేని వారికి ఏముంటుంది చెప్పండి? ఆ కాగితాలు ఏరుకునే వాళ్ళకు కూడా సెల్ ఫోన్ ఉంది. మీకు తెలుసో తెలీదు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు సెల్ ఫోన్ వాడాలంటే ఎవరో వాడేది, కానీ ఇప్పుడు ఎక్కడ దాకా ఉంది? కాగితాలు ఏరుకునే వాళ్ళ దగ్గర నుండి కలెక్టర్ దాకా ఉన్నది. హల్లెలూయా. అంటే ఈ సెల్ ఫోన్కి ఎంతోమంది బానిసలైపోతున్నారు, ఎంతోమంది బానిసలైపోతున్నారు. ఈరోజు అలాంటి చెడుతనాన్ని అసహించుకోవాలి. అసలు సెల్ ఫోన్కి బానిసైతే మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని ప్రేమించిన వారం ఎలా అవుతాం? ఆలోచించండి ఒకసారి. మన ఆత్మీయ జీవితం దేవుని సన్నిధిలో, దేవుని ప్రేమించే విషయంలో అది అడ్డుగా ఉన్నది అనుకుంటే దానిని మనము అసహించుకోవాలి. ఒక ఫోన్ తప్ప, లేక యూట్యూబ్లో ఎన్నో సందేశాలు ఉన్నాయి. నేను అంటాను, సందేశాలు చూస్తే బాగానే ఉంది, సందేశం తర్వాత సినిమా వస్తే హల్లెలూయా. మొదట సందేశం, తర్వాత చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సెల్ ఫోన్ని మనం ఎంత దూరంగా ఉంచితే, ఎంతగా దాన్ని అసహించుకుంటే అంతగా మన దేవుణ్ణి మనము ప్రేమించగలము. చేతులెత్తండి గట్టిగా హల్లెలూయా. ఏదో దాన్ని అసహించుకుంటేనే దేవుణ్ణి ప్రేమించగలం. దాన్ని అసహించుకోలేదనుకో దేవుణ్ణి మనం ప్రేమించలేం. ఇక సెల్ ఫోన్నే మనం ఎక్కువగా ప్రేమించిన వారం అవుతాం. అందుకే దేవుడు అన్నాడు, ఈ లోకములో ఉన్న వాటిని దేనిని ప్రేమించకండి. దేవునికి మహిమ కలుగునుగాక.
కొందరు సెల్ ఫోన్ ప్రేమించే వాళ్ళు ఉంటారు, వింటున్నారండి? కొందరు ఆస్తులను ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొందరు అంతస్తులను ప్రేమించే వాళ్ళు ఉంటారు. దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించకూడదు అంటే దేవునిని మాత్రమే మనము ఎక్కువగా చోటు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. విషయాలు చెప్తాం గట్టిగా హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పోతీఫరు ఇంట్లో ఫరో యొక్క రాజ్య ఉద్యోగస్తుని దగ్గర, ఒక ఆ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి దగ్గర యోసేపు ఒక పనివాడుగా ఆ ఇంట్లో ఉన్నాడు. ఏ వ్యక్తిగా ఉన్నాడు? పనివాడుగా ఉన్నాడు, పని చేసేవాడుగా ఉన్నాడు. ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆ ఇంటికి అంత ఆశీర్వాదమే, ఆ ఇంటికి ఆశీర్వాదమే. ఇంటిలోనేమి, పొలంలోనేమి, అన్నిటిలో ఆశీర్వాదమే. ఆ ఇంటి మీద, ఆ బాధ్యతలన్నిటి మీద ఆయన్ని ఒక అధికారిగా నియమించేశారు. వినండి, ఒకరోజు యోసేపు ఒంటరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? యోసేపు ఒంటరిగా ఉన్నాడు. ఆయన ముందు నిలబడింది చెడుతనం. ఏంటి చెప్పండి? నేనంటాను అక్కడ స్త్రీ కాదు, కానీ ఆయన ముందు నిలబడింది ఏమిటి? చెడుతనం. యోసేపు చెడుతనాన్ని అసహించుకున్నాడు. అక్కడ ఏమాత్రం కూడా ఆ చెడుతనాన్ని తను కోరుకోలేదు. చెడుతనము పట్ల తనకు ప్రేమ కలగలేదు, చెడుతనము పట్ల వాంఛ కలగలేదు, చెడుతనము పట్ల తనకి ఏ విధమైనటువంటి ఆలోచన కూడా రాలేదు. చెడుతనమును అక్కడ అసహించుకొని పారిపోయాడు. చేతులెత్తి గట్టిగా హుషారు చెప్పండి. హుషారు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చేతులెత్తండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు చెడుతనాన్ని ఎంతమంది అసహించుకుంటున్నారు? యవనస్తురాలా, దేవుని మందిరంలో ఉన్న ఒక యవనస్తుడా, ఒక యవనస్తురాలా, ఈరోజు నీ యవన కాలములో చెడుతనాన్ని అసహించుకుంటున్నావా? యవనస్తుడా, నీ కళ్ళ ముందు నిలబడింది ఒక చెడుతనం అనుకోవాలి. ఆ చెడుతనం నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుందని గుర్తించాలి. నీ ఆత్మీయ జీవితాన్ని అది ఆశీర్వాదకరంగా లేకుండా చేస్తుందని గమనించాలి. ఆనాడు యోసేపు ఆ చెడుతనమును అసహించుకొని పారిపోకుండా ఒకవేళ ఉంటే యోసేపు జీవితం అక్కడితోనే ముగించేది, అక్కడితోనే తన చాప్టర్ క్లోజ్ అయిపోయేది. ప్రియులారా, ఆలోచించండి. యోసేపు చెడుతనాన్ని అసహించుకొని పారిపోయాడు గనుకనే ఐగుప్తు దేశంలో ఏలేవాడుగా దేవుడు చేశాడు. చెప్పండి, చేతులెత్తి ఎలాగా ఊపుతూ గట్టిగా చెప్పండి. హుషారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరు చెడుతనాన్ని అసహించుకుంటున్నానని? ఎంతమంది చెప్పగలరు ఈ విషయంలో? ఏ యవనస్తుడు చెప్పగలడు? ఏ యవనస్తురాలు చెప్పగలదు? దేవుని మందిరములో ఉన్నటువంటి నీవు చెడుతనమును అసహించుకొని పారిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చెడుతనానికి నువ్వు పారిపోతున్నావు అంటే పరిశుద్ధతకు నీవు దగ్గరవుతున్నావు. చెప్పండి, చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. క్రీస్తు సారూప్యం నీలో కలగబోతా ఉంది, క్రీస్తు యొక్క రూపం నీలో కలగబోతా ఉంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ రోజున బానిసగా వెళ్ళిన యోసేపు ఎవరండి? బానిసగా వెళ్ళినటువంటి యోసేపు ఆ దేశములో అధికారి కావడానికి గల ప్రబలమైన కారణం ఏమిటి అంటే చెడుతనాన్ని అసహించుకున్నాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని ప్రేమకు దగ్గరయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెడుతనాన్ని ప్రేమించడానికి ఏమాత్రం ఆరాటపడలేదు, చెడుతనాన్ని ప్రేమించడానికి ఏమాత్రం పరుగులు తీయలేదు. ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు చూస్తున్నారని చెడుతనాన్ని ఇష్టపడడానికి, చెడుతనము జరిగించడానికి ఇష్టపడలేదు. నలుగురు ఎవరు లేరు కదా, ఒంటరిగా ఉన్నాను కదా, నన్ను నా దేవుడు చూస్తున్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం నా దేవుని పట్ల నేను ఎలాగ జరిగించుదును అని చెప్పి చెడుతనాన్ని అసహించుకొని అక్కడి నుండి పారిపోయినటువంటి యోసేపు. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ఈ 40 దినాల ఉపవాస పండుగలలో చెడుతనమును అసహ్యించుకొని దేవునిలో ఉన్న పరిశుద్ధతను మాత్రమే మనము ప్రేమించుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన కార్యం ఉపవాస పండుగలలో జరుగునుగాక. మనలో ప్రతి చెడుతనాన్ని దేవుడు తొలగించునుగాక. ఇక నుంచి చెడుతనం అంటే నీకు అసహ్యం పుట్టాలి. ఏం పుట్టాలి? సీరియల్ అంటే అసహ్యం పుట్టాలి. వింటున్నారా ప్రియులారా? ప్రతి చెడుతనం అంటే ఇక నీకు దాని మీద విరక్తి కలగాలి. ఏం కలగాలి? విరక్తి కలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియులారా, దేవుని వాక్యంలో యేసేపు ఏలాడు, ఆ రోజున ఏలాడు. మనము 1000 ఏండ్ల పరిపాలనలో ఏలాలి. ఏలాలంటే చెడుతనాన్ని ఏం చేయాలి? అందరూ చెప్పాలి, చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. ఈరోజు ఎందరినో చూస్తున్నాం, టీవీలో వార్తల్లో చూస్తున్నాం, చెడుతనము జరిగించినటువంటి వారి జీవితాలు ఏమవుతున్నాయో చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచించండి. కాల్చి పడేశారు, ఎన్కౌంటర్ చేసేసారు. నేను భూమి మీద మనం కొన్ని చూస్తున్నాం. ఏం జరిగింది? తెలంగాణలో ఏం జరిగింది? చెడుతనం జరిగించిన వారి పట్ల ఏం జరిగింది? భూమి మీదనే అలాంటి పరిస్థితులు ఉంటే మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము కాలాలి. భయంకరమైన స్థితి అంటే అది మామూలు విషయం కాదు. యుగ యుగాలు కాలుతూనే ఉండాలి, పండ్లు కొరుకుతూనే ఉండాలి, అరుపులు కేకలు వేస్తూనే ఉండాలి. ఆ అరుపులు కేకలు యుగ యుగాలు వినపడుతూనే ఉంటాయి. అది కావాలన్నా 1000 ఏండ్ల పరిపాలనలో దేవునితో ఏలే ఆ ప్రశాంతత, ఆ కృప నీకు కావాలన్నా ఆలోచించండి ఒక్కసారి. చెడుతనాన్ని మనము అసహ్యించుకొని ప్రభు కొరకు మనమందరము బ్రతుకుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభువా, ఇక నుంచి నేను చెడుతనానికి దూరంగా ఉండాలి, చెడుతనము జరిగించడానికి దూరంగా ఉండాలి, చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. ఈరోజు నీ సన్నిధిలో నేను అలా బ్రతకాలని కోరుకోవాలి. ఈరోజు ఎందుకు ప్రభు కొరకు బ్రతకలేకపోతున్నాం? ఎందుకు ప్రభు కొరకు జీవించలేకపోతున్నాం? చెడుతనం అంటే ఎందుకు అంత ప్రీతి? పాపం అంటే ఎందుకు ప్రీతి? పాపం మనిషి జీవితంలో ఆనందాన్ని మొదట కలిగిస్తుందేమో కానీ ఆ తర్వాత వేదన కలిగిస్తుంది. ప్రియులారా, ఆలోచించండి. పాపం భయంకరమైనది. పాపం కట్ల పాము లాంటిది. అది కాటు వేస్తే మనిషి జీవితంలో మరణము తప్ప ఇక ఏదియూ జరగదు. పాపము వలన వచ్చు జీతం మరణం. ఆ మరణానికి మనము గురి కాకుండానట్లు చెడుతనమును అసహ్యించుకొని ప్రభు కొరకే మనము నిలిచి ఉందుముగాక. ప్రభువును మాత్రమే ప్రేమించుదుముగాక. మరొక విషయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం చదవండి త్వరగా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహామును, అమ్మ నేను చెప్పింది కరెక్టేనా? చదవండి. అయ్యా, నేను చెప్పిన వాక్యం కరెక్టేనా? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 35 కాదు 20. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను మాత్రమే హత్తుకొనుడి. దేవుణ్ణి ప్రేమించడం అంటే మూడో విషయం, ఆయన్ని హత్తుకొని జీవించాలి. అందరు చెప్పండి గట్టిగా, హుషారుగా చేతులెత్తి గట్టిగా హల్లు చెప్పండి. హుషారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడో విషయం, దేవుణ్ణి మాత్రమే మనం హత్తుకొని ఉండాలి. ఎవరిని హత్తుకొని జీవించాలి? లోకములో కనబడే దానిని మనము ఆకర్షితులమై దానిని హత్తుకొని మనం జీవించరాదు. మన దేవుడైన యెహోవాను ప్రేమిస్తున్నాము అనడానికి ఆయన వాక్యమును హత్తుకొని జీవించాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి హత్తుకుంటున్నావు అనడానికి వాక్యానికి ఉన్న శ్రద్ధ ఏమిటి?
వాక్యము పట్ల నీకున్న శ్రద్ధ ఏమిటి? వాక్యానుసారంగా జీవించాలనే ఒక శ్రద్ధ మనకున్నదా? వాక్యానుసారంగా బ్రతకాలనే ఒక ఆశ ఉందా? వాక్యం చెప్పినప్పుడు వెంటనే దాన్ని అంగీకరించి లోబడే స్వభావము మనకు ఉన్నదా? కొంతమంది వాక్యము అంగీకరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాక్యం అంగీకరించని వాళ్ళు ఉంటారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక ఆమె ఒక ప్రాంతంలో నేను సేవ చేస్తున్నప్పుడు, చెన్నై పట్టణంలో దేవుని పరిచర్య జరిగిస్తున్న సమయంలో ఒక 2 వారాలు ఆమె దేవుని మందిరంలో కనపడలేదు. ఎందుకు దేవుని మందిరంలో కనపడలేదని వెంటనే ఆ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆమె అంటున్న మాట ఏమిటంటే, వాక్యము ఎప్పుడు చూసినా నాకే చెప్తున్నారు. అందరు చెప్పండి, ఎవరికంట? అయ్యగారు నాకే వాక్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకు నేను మందిరానికి రావడం లేదు. అంటే వాక్యము ఆమె కొరకే చెప్తున్నావంట. వాక్యం అనేది నీ కొరకు కాకపోతే ఇంకెవరికి స్తోత్రం చెప్పాలి? వాక్యం అనేది అందరి కొరకు దేవుడు సిద్ధపరిచిన వర్తమానం. పరిశుద్ధాత్మ దేవుడు సియోనులో నుండి బయలుపరిచిన వర్తమానం. ఆ వర్తమానం విన్నప్పుడు సరిచేయబడాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా కొరకే చెప్తున్నాను, నేను ఎంతగానో గాయపడుతున్నాను, నేను మందిరానికి రాను. ఏమంటుందామె? చూసారా ప్రియులారా, ఆలోచించండి ఒక్కసారి. దేవుని వాక్యాన్ని హత్తుకుంటున్నావు అంటే దేవుని వాక్యం అంగీకరించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. ఆది యందు వాక్యమై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి వాక్యమై ఉన్న దేవుని మనం అంగీకరించాలి కదా. వాక్యము కీళ్లను, ఎముకలను, మూలుగులను అది సరిచేసే వాక్యము కదా. మనలను బలపరిచి సరిచేసి మన ఆత్మీయ జీవితములో నూతన పరిచేటువంటి వాక్యము కదా. ఈరోజు మరి ఎంతమంది వాక్యాన్ని హత్తుకుంటున్నారు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో చూస్తే ఓర్ప ముద్దు పెట్టుకుంది, రూతు అత్తని హత్తుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఓర్ప చరిత్ర బైబిల్లో ఎక్కడా లేదు. ఆ ఒక్క చోట తన పేరు కనబడుతుంది, కానీ ఇంకా ఎక్కడ కూడా తన పేరు కనపడదు. కారణం ఏమిటి అంటే ఓర్ప హత్తుకోలేదు. స్తోత్రం చెప్పండి. రూతు ఎలాగా హత్తుకున్నదో ఒకసారి చూడండి. ఆ బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చదవండి, తర్వాత 16వ వచనం చదవండి. 16వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము తర్వాత రూతు గ్రంథం ఉంటుంది. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నిన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాల కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వస్తాను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే నేను పాతి పెట్టబడేదను. మరణము తప్ప ఏది మనలను వేరు చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. రూతు ఏ విధంగా హత్తుకున్నదో ఆలోచించండి. ఎంత బలమైన తీర్మానమో ఆలోచించండి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే. ఎలా హత్తుకుంటుందో చూడండి. ఓర్ప హత్తుకోలేదు. ఈరోజు నా ప్రియులారా, రూతు హత్తుకున్న విధానం ఆలోచించండి. అందుకే రూతు యొక్క చరిత్ర పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధన పట్టికలో తన పేరును దేవుడు లిఖించి రూతులో నుంచే రారాజైన ఏలికను దేవుడు లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రూతు హత్తుకున్న విధానం ఆలోచించండి. ఓర్ప ఏం చేసింది? ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం హత్తుకున్నది.
ఈరోజు నీ యొక్క తీర్మానం ఎలా ఉన్నది? కొందరు కొన్ని సంవత్సరాలే మందిరానికి వస్తారు, తర్వాత మానేస్తారు. రూతు జీవితంలో ఆ పొలములో హత్తుకొని నిలకడగా ఉన్నది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బోయాజు పొలములో, ఏ పొలములో? నేనంటాను మహిమ కలిగిన ఈ పొలములో. దేవునికి మహిమ కలుగునుగాక. షాలెం రాజు గారు సేవ చేస్తున్న ఈ పొలములో నీవు హత్తుకొని దేవునిని వెంబడించుదువుగాక. రూతుతో అంటాడు, వేరొక పొలములోనికి వెళ్ళవద్దు. వేరొక పొలములోనికి, ఒకవేళ రూతు వేరొక పొలములోనికి వెళ్ళి ఉంటే రూతు యొక్క చరిత్ర కూడా మార్పు చెందేది. ఏ పొలములో అయితే నిలకడగా ఉందో అదే పొలములో దేవుడు ఆమెని ఒక ఘనమైన స్థితిలో ఓనరమ్మ అయిపోయింది ఆ పొలానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనంటాను, ఇది భౌతికంగా అర్థం చేసుకోవకండి, ఆత్మీయంగా అర్థం చేసుకోండి. ఓనర్ అంటే ఏలికంటే ఇక్కడున్న సంఘానికి కాదు, 1000 ఏళ్ల పరిపాలనలో ఏదో ఒక ఘనమైన పదవిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. షాలేం రాజయ్య గారు, నేను ఇంతగా పరిచర్య చేస్తున్నా, నాకే పదవి ఇవ్వట్లేదు. ఇక్కడ ఏ పదవి మనకు అవసరం లేదు. స్తోత్రం చెప్పండి. ఏ గుర్తింపు అవసరం లేదు, ఏ ఘనత మనకు అవసరం లేదు. ఏ అవసరం లేదు, ఏ ఘనత అవసరం లేదు. అయ్యగారు, నేను ఇంతగా పరిచర్య చేస్తున్నా, నన్ను పట్టించుకోవడం లేదు. అయ్యగారు, ఇంతగా నేను దేవుని ఇంట్లో పని చేస్తుంటే కనీసం అయ్యగారికి గుర్తింపు కూడా నేను లేను. అసలు ఇవి లోక సంబంధమైన ఆలోచనలు. ఏ ఆలోచనలు చెప్పండి? ఎవరు కూడా లౌకికంగా ఆలోచించకండి. ఈ పొలములో నీవు నిలకడగా ఉందువుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ పొలములో పరిగె ఏరుకుందువుగాక. దేవుని వాక్యం అనే పరిగె ఏరుకొని నీవు తృప్తి పొంది ఇంటి వారు కూడా తృప్తి పొందునట్లుగా చేయుదువుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ పరిగె మాత్రమే ఏరుకోవడానికి వచ్చాం. దేన్ని ఏరుకోవడానికి? అందరు చెప్పాలి. పరిగె ఏరుకొని వెళ్తున్నామా? మనం ఒక్కరం పరిగె ఏరుకొని ఇంటి వారికి పంచి పెడుతున్నామా? రూతు ఏం చేసింది? పరిగె ఏరుకొని మరలా తన అత్తకి వెళ్ళి ఇచ్చింది, తృప్తి పొందేటట్లుగా చేసింది. ఈరోజు ఈ పొలములో నీవు పరిగె ఏరుకోవాలి, నీవు తిని తృప్తి పొందాలి, ఇంటి వారు కూడా తిని తృప్తి పొందాలి. చెప్పండి హుషారుగా, చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకవేళ నీవు అలాగు దేవుని కొరకు నీవు నిలవగలిగితే, ఈ పరిగె దేవుని సన్నిధిలో ఈ పొలములో పరిగె ఏరుకొని తృప్తి పొందితే, ఒకరోజు దేవుడు నిన్ను 1000 ఏళ్ల పరిపాలనలో ఏలే వ్యక్తిగా ప్రభు నిన్ను చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ కలిగిన సియోనులో నుండి నా దేవుడు దిగివచ్చునుగాక. మహిమ కలిగిన వాక్కులను, ఆ పరిగెను దేవుడు నీకు ఈ పొలములో సిద్ధపరచునుగాక. ఆ పరిగె తిని తృప్తి పొందుదువుగాక, బలపరచబడుదువుగాక, నీ ఇంటి వారు తృప్తి పొందుదురుగాక. చాలామంది పొలానికి వస్తారు కానీ పరిగె ఏరుకోరు. పరిగె లేకుండా ఇక్కడి నుంచి వెళితే నీకు తృప్తి లేదు, ఇంటి వారికి కూడా. అమ్మా, ఈరోజు ఏ వాక్యం చెప్పారు? నేను రాలేదు, ఉద్యోగానికి వెళ్ళాను, కొద్దిగా బాధ్యతలో ఉండి వెళ్ళిపోయాను. అయ్యగారు ఈరోజు ఏ వాక్యం చెప్పారంటే, భలే చెప్పారండి. ఏ వాక్యం చెప్పారు? అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక ముసలమ్మ అన్నదంట, పక్క ఆమెను అడిగిందంట, అమ్మ ఈరోజు ఏం వాక్యం చెప్పారు అయ్యగారు అంటే, అంతా మట్టి అన్నదంట. ఏమన్నదంట? చెప్పాలి హల్లెలూయా. అంతా మట్టి. ఏంటి మట్టి అంటుంది? ఏమి అర్థం కాలేదంట. వాస్తవానికి మందిరం చివూరులో కూర్చుందంట. అలాగ నోరు తెరిచిందంట. అది పాక మందిరం. ఎలకలు గదిలిచ్చినప్పుడు నోట్లో మట్టి పట్టింది. అంతా మట్టి అంటుంది ఆమె. ఏమంటుంది చెప్పండి? దయచేసి అలాగ అనేరు మీరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మహిమ కలిగిన పరిగె ఇక్కడ మీరు తిని తృప్తి పొందుదురుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే ఇది. ఇక్కడికి వచ్చి ఏదో 2 పాటలు పాడిన తర్వాత చప్పట్లు కొట్టి వెళ్ళిపోతే కాదు. పరిగె కూడా నీవు ఇక్కడి నుంచి ఏరుకొని అది నువ్వు తినాలి, తృప్తి పొందాలి. నీంటి వారు కూడా తిని తృప్తి పొందినట్లుగా దేవుని కొరకు నీవు నిలబడాలి. స్తోత్రం చెప్పండి.
అప్పుడు దేవుడు నిన్ను ఎలా మారుస్తాడు? ఒక ఏలికగా దేవుడు నిన్ను చేస్తాడు. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు దేవుని హత్తుకుంటున్నామా? హత్తుకోవడం అంటే ఏందో చెప్పాను మీకు. హత్తుకోవడం అంటే అలాగా దేవుని హత్తుకునే విధానం మనం దేవుని సన్నిధిలో కలిగి ఉండాలి. ఏదో 2 మాటలు విని మర్చిపోవడం కాదు, ఆ వాక్యాన్ని తినాలి. ఏం చేయాలి మనం? అది నీకు తృప్తిగా ఉండునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తిని తృప్తిగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి వాక్యం అనేది నీకు తృప్తిగా ఉండాలి. వాక్యం అనేది తినడానికి ఆయాసపడకూడదు. ఏం పడకూడదు? వాక్యాన్ని ఎప్పుడు కూడా తినడానికి మనం ఇష్టపడాలి. రూతు పరిగి ఏరుకోవడానికి ఎప్పుడు ఇష్టపడుతుంది? ఏ రోజు ఇష్టపడకుండా ఆమె ఉండలేదు. ఏ రోజు కూడా ఆమె పరిగె ఏరుకొనకుండా ఉండలేదు. పరిగె ఏరుకుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పొలములో పరిగె ఏరుకునే వ్యక్తివిగా నీవు నిలబడదువుగాక. ప్రభు రాకడ వరకు పరిగె ఏరుకొని నిలబడదువుగాక. ఒకరోజు నీవు ఆనాడు రూతు బోయేజు ఎదుట నిలబడినట్లు నీవు ఒకరోజు పెళ్లి కుమారుడైన యేసు ఎదుట నిలబడబోతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. ఓకేనా? ఇంకొక విషయం చెప్పి త్వరగా ముగిస్తాను. పరమగీతాలు 1వ అధ్యాయం 4వ వచనం. పరమగీతాలు 1వ అధ్యాయం 4వ వచనం. ఒక్కసారి త్వరగా స్పీడ్గా చదవండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యథార్థమైన మనసుతో నిన్ను ప్రేమిస్తున్నారు. ఏ మనసుతో అంట? అందరూ చెప్పాలి. యథార్థమైన మనసుతో నిన్ను ప్రేమిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈరోజు దేవుణ్ణి ప్రేమించే విధానం మరొకటి ఏంటంటే యథార్థమైన జీవితం ఉండాలి. ఏ జీవితం అండి? ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్యాక్ట్. చెప్పండి, అందరు చెప్పండి, చెప్పాలి. నటించకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? భక్తి జీవితంలో నటించకూడదు. మందిరంలో పావురంలాగా ఉండకూడదు, బయటికి వెళ్తే కాకిలాగా ఉండకూడదు. అందరు చెప్పాలి హుషారుగా, చేతులెత్తి గట్టిగా. మందిరంలోకి వచ్చేసరికి ఎలా ఉంటారు? పావురంలాగా ఉంటారు. దీన మనసులాగా పావురంలాగా ఉంటారు. బయటికి వెళితే కాకిలాగా కావు 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 అని నీళ్ళ పంపుల దగ్గర అరుస్తూ ఉంటారు. ఇదే యథార్థత లేని జీవితం. ప్రియులారా, నీ జీవితములో యథార్థంగా ప్రభు కొరకు నీవు బ్రతకాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యథార్థంగా ప్రభు కొరకు బ్రతకడానికి నేర్చుకోవాలి. ఇంట్లో ఉన్న యథార్థంగా ఉండాలి. దేవుని మందిరంలో యథార్థంగా ఉండాలి. మందిరంలోనేమో దేవుని పనులు, బయటనేమో దేశ దిమ్మరు పనులు. బైబిల్లో ఉంది, మీ మాట అవునంటే అవును, కాదంటే. ఇది యథార్థత జీవితం. కొందరు మనుషుల ముందు ఒక మాట, మనుషులను దాటిపోయిన తర్వాత ఇంకొక మాట మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈరోజు అలాంటి జీవితాన్ని దేవుడు ఒప్పుకోడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాంటి మాటను దేవుడు, అలాంటి వారిని దేవుడు ఏ మాత్రము కూడా ఒప్పుకోడు. హిజ్కియా అంటాడు, తన మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు అంటాడు, యథార్థ హృదయుడునై నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటును. చూసారా, నేనెట్లు. అందుకే యథార్థంగా నడుచుకున్నాడు కనుకనే హిజ్కియాను దేవుడు ఒక రాజుగా చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకాలి, నటించకూడదు. వేషధారణ దేవుడు ఇష్టపడడు. ఏమి ఇష్టపడడు చెప్పండి? అందరు చెప్పాలి. వేషధారణ దేవుడు ఇష్టపడడు. కనుక దయచేసి నటించే జీవితాన్ని విడిచిపెడదాం. ప్రభు కొరకు యథార్థంగా బ్రతుకుదాం. దేవుడు మనల్ని ఒకరోజు ఘనమైన స్థితిలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. చాలామంది నటించేవారు ఉంటారండి. సేవకుల ముందు ఒక విధంగా నటిస్తారు, సేవకుల్ని దాటిపోయిన తర్వాత ఇంకొక విధంగా నటించే వాళ్ళు ఉంటారు. అలా ఉండకపోతే ఎలాగా? పాస్టర్ గారి ముందు అలాగే ఉండాలి. పాస్టర్ గారు లేరు, ఇప్పుడు మన ఇష్టం.
వింటున్నారా? పాస్టర్ గారు ఉన్నా ఒకే విధంగా ఉండాలి, పాస్టర్ గారు లేకపోయినా ఒకే విధంగా ఉండాలి. అందరు చేతులెత్తి విషయాలు గట్టిగా చెప్పండి. అందరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను నటించే జీవితము చేయను. అందరు ఆ మాట పలకగలరా? నేను నటించే జీవితము చేయను. చెప్పండి అందరూ. మీ కుడి చేతండి. ఇక నుండి నటన పోవాలి. ఏం పోవాలి? అందరు చెప్పాలి. ఏం పోవాలి? సంఘములో నుంచి ఏం పోవాలి? సంఘములో కాకి ఆత్మ పోవాలి, పావురపు ఆత్మ రావాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇక నుంచి ప్రభు కొరకు యథార్థముగా బ్రతుకుదుముగాక, యథార్థమైన జీవితము మనము కలిగి ఉందుముగాక. ఆమేన్. కాకి కొన్నిసార్లు పావురంలాగా ఉండాలని ప్రయత్నాలు చేస్తుందంట. కొందరు చెప్పారు పండితులు. ఒకరోజు పావురాన్ని చూసి కాకి కూడా పావురంలాగా ఉండాలనుకొని ఏదో సున్నం బకెట్లో ఉంటే ఆ సున్నం బకెట్లో వెళ్ళి మునిగిందంట. ఏ బకెట్లో మునిగింది? ఆ సున్నం బకెట్లో మునిగిలోపు అది కూడా పావురం కలర్ వచ్చేసింది. కానీ పావురం నడక వేరు కదా. కాకి నడక వేరు, పావురం యొక్క నడక వేరు. కాకేమో ఎగురుతుంది, పావురం ఏమో నడుస్తుంది, మెల్లగా నడుస్తుంది. దాని నడక వేరు, దీని నడక వేరు. కాకి నడక నడిచినప్పుడు ఆ కాకికున్న ఆ తెలుపు, ఆ సున్నం అంతా రంగు ఊడిపోయిందంట. ఏదో ఒక రోజు బట్ట బయలవుతుంది. అందుకే కాకిలాగా కాదు మనం బ్రతకాల్సింది, పావురంలాగా ప్రభు కొరకు యథార్థమైన జీవితము చేయుదుముగాక. దేవుడు అలాంటి జీవితం మనకు ప్రభు ఇచ్చునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలాంటి మనసుతో దేవుని ప్రేమించాలి? యథార్థమైన మనసుతో దేవుని ప్రేమించాలి. చెప్పండి, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలి చెప్పండి. మొదటిగా మొదటి విషయం చెప్పండి, హృదయ సున్నతి జరగాలి. దేవుని ప్రేమించడం అంటే మొదట ఏం జరగాలి? హృదయ సున్నతి జరగాలి. మూడవది, దేవుని ప్రేమించడం అంటే రెండవది చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. మూడవది, దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన్ని హత్తుకోవాలి. నాలుగవది, దేవుణ్ణి ప్రేమించాలంటే యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం కూడా మోకరించి ఒక్క క్షణం ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించగలిగిన వారు అందరూ మోకరించండి. అందరు మోకరించగలిగిన వారు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడా? ఒకసారి ఆలోచించు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడి ఉన్నాడో లేదో ఒక్కసారి ప్రభు నీతోనే స్పష్టంగా ఈ రాత్రి మాట్లాడి ఉన్నాడు. ఒక్కసారి ఈ 40 దినాల ఉపవాస పండుగలలో దేవుని ఏ విధంగా ప్రేమించాలనో ఒక్కసారి దేవుని సముఖంలో ప్రభు నీతో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు సియోనులో నుండి తన వర్తమానమును నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఒక్కసారి దేవుని సముఖంలో అందరూ కూడా నోరు తెరిచి, ప్రభువా నా హృదయాన్ని మార్చండి, ప్రభువా నా హృదయాన్ని మార్చండి అయ్యా. నా హృదయం మోసకరమైనదిగా ఉన్నదేమో, నా హృదయం ఘోరమైన వ్యాధిగా ఉన్నదేమో అయ్యా. నా హృదయాన్ని మార్చండి ప్రభువా, నా హృదయాన్ని మార్చండి అయ్యా. ఈ 40 దినాల ఉపవాస పండుగలలో నీ హృదయం మార్చుకోవాలి. దేవుడు మార్చుకోవడానికే ప్రభు నీ కొరకే ఈ యొక్క కూడికలను సిద్ధపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీ హృదయాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. విత్తబడిన మాటలని దేవుడు ఫలింపచేయనట్లు ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించాలని మరి ఎంతో ప్రయాసపడి మరి దేవుని సేవకుల్ని ప్రభు ఇక్కడ తీసుకొచ్చి తన మాటలు వినిపించాడు.